హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెక్కుస్తా ఫ్యాషన్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి పార్థివి అన్నప్రాషన్ కోసం నేను చేసిన బ్యాక్ డ్రాప్ వివరాలు అండ్ తయారు చేసిన విధానం అయితే నేను చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ మొదటిగా ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే సారీ బాక్స్ ఉంటుంది కదండి, ఆ బాక్స్ అనేది నేను లోటస్ టైప్లో ఇలా కట్ చేసేసుకున్నాను అనమాట. ఇన్ని రెండు స్టిక్ చేసేసి ఇలా నేనైతే A4 షీట్లు తీసేసుకున్నాను. పింక్ A4 షీట్లు అండ్ వైట్ A4 షీట్స్ అనేది తీసేసుకున్నాను. A4 షీట్లు నేను ఇలాగా బాక్స్ టైప్లో ఇలాగా స్క్వేర్ టైప్లో కట్ చేసేసుకోవాలండి. వీటికి కావాల్సింది గమ్, ఫెవికాల్ గమ్ అనేది నేను యూజ్ చేశాను. అండ్ ఒక పెన్, దాన్ని స్టిక్ చేయడానికి అనేది ఒక పెన్ అవసరం అండి. అలాగే నేను యూజ్ చేశానని చెప్పాను కదా, అవి A4 షీట్స్ అనేవి పింక్ అండ్ వైట్ అలా తీసేసుకున్నాను. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది, కానీ కొంచెం మన టైం పెట్టి చూస్తే చాలా బాగా వస్తుందండి. నేను తొందరగా అంటే పార్థివికి అన్నప్రాషన్కి 1 డే ఉందనగా నాకు ఈ ఐడియా వచ్చింది. సో తొందరగా చేశాను. నేనైతే గమ్ స్టిక్ చేసుకోవడానికి ఒక చిన్న ప్లేట్ లాంటిది తీసేసుకున్నాను. ఎందుకంటే మనం స్టిక్ చేయడానికి అనేది ఒక వెడల్పుగా ఉండాలని చెప్పి పేపర్ని అయితే ఇలా పెన్కి ఇలా చేసి గ్లూ అతికించి గట్టిగా అతికించడమేనండి. ఇంకొక విషయం మీరు మర్చిపోయి, నేను ఆల్రెడీ సగం చేశాక నాకు వీడియో చేయాలనేసి ఒక థాట్ వచ్చింది. సో నేను అనేది బ్యాక్ అనేది పెట్టేశాను అనమాట. ఆల్రెడీ చేసిందాన్ని వెనక తిప్పేసి కొంచెం చేశాను అనమాట. అందుకు కొంచెం ఇది అతుక్కోవట్లేదు. మొత్తం ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి మాత్రమే నేను చేశాను. ఇదండి నేను ఆల్రెడీ చేసిందైతే ఇది. నేను శారీ అట్టా ఉంటుంది కదండి, శారీ బాక్స్ అనేది, అది నేను సిల్వర్ కలర్లో ఉన్నదైతే నేను తీసేసుకున్నాను. మొత్తం వైట్ అయితే ఇలా స్టిక్ చేశాను. ఎడ్జులు మనం తీసేసుకొని పింక్ అనేది మనం ఫిల్ చేసేసుకోవాలి. పింక్ అయితే నేను కొంచెం అలాగా చేయడం అయితే ప్రారంభించేసాను. నిన్న మా తనుజు అందరూ అయితే, నేనైతే 1 డే ముందు నేను స్టార్ట్ చేయడం వల్ల కొంచెం ఫాస్ట్గా అయితే అవ్వలేకపోయింది. ఈవినింగ్ చాలా టైం అయిపోయింది. రేపు మార్నింగ్ బయలుదేరిపోతున్నాం అనగా ఈరోజుకి ఇంకా సగమే అయ్యిందనమాట. అలా మా తనుజు నవ్య అనేది నాకు బాగా అతికించారండి, నాకన్నా బాగా అతికించారు. నేనైతే సగం ఫిల్ చేశాను. కింద లోటస్ కింద అనేది నేను ఫిల్ చేయలేకపోయాను, వాళ్ళైతే హెల్ప్ చేశారు. నాకైతే మొత్తం చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. అయితే అతికించేస్తున్నామండి. ఈవినింగ్ అయిపోయింది. మార్నింగ్ నేను స్టార్ట్ చేశాను, ఈవినింగ్ అయిపోయింది. కొంచెం ఓపిక పెట్టి చేస్తే చాలా బాగా వస్తుంది. నేనైతే తొందరగా పటాపట అయిపించేసాను అన్నమాట. అలాగే మా తనుజ వాళ్ళు హెల్ప్ చేయకపోతే అస్సలు ఫిల్ అయ్యేది కాదు. మా అమ్మ అయితే మాకు కావాల్సినవన్నీ సర్దేస్తుంది అనమాట. నేను కూడా అలా కొంచెం నాది కదండి సర్దేసుకోవడం అనేది. మార్నింగ్ అయితే మేము అడుగు పెట్టడం, అక్కడికి వెళ్ళాకైతే మాకు అవ్వదు ఇలా అతికించడం అనేది. సో అందుకని నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే అతికించేద్దామనేసి నా ప్లానింగ్. తొందరగా అతికించేసామన్నమాట. లాస్ట్ అయితే బాగా వచ్చింది. నేను ఆల్రెడీ చూపించాను కదా, పార్థివి అన్నప్రాషన్లో కూడా చూసుంటారు. కాకపోతే పార్థివి చాలా ఏడ్చేసిందండి అన్నప్రాషన్కి. సో ఎక్కువ తీలేపోయాము. అండ్ నా వీడియోనైతే మొదటిగా ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్లిక్ ద బెల్ ఐకాన్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది. నేనంటే ఇలా మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తామని, ఇంకా మళ్ళీ రీస్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. బికాజ్ పార్థివి 9th మంత్ వచ్చింది. సో తను కూడా కొంచెం నాకు సపోర్ట్ చేయడం వల్ల నేను కూడా కొంచెం మూవ్ ఆన్ అవుదాం అనుకుంటున్నాను.
కాబట్టి నేను డైలీ వ్లాగ్స్ అయితే చేయాలనేసి ఒక ఇదయిందండి. మా పాతి ఆడుకుంటుంది, నవ్య హెల్ప్ చేయాలా వద్దా అని చూస్తుంది. లాస్ట్కి అయితే వచ్చింది, తనకి పెట్టడం రాకపోయినా సరే వచ్చింది. మా తనుజ్ అయితే చాలా హెల్ప్ చేశాడండి. తను కింద ఉన్న 3 రెక్కలు ఉంటాయి కదండి, మొత్తం ఆడ ఫిల్ చేశాడు. నవ్య కూడా కొంచెం ఫిల్ చేసింది అనమాట. తనకి రాదని భయపడిపోయింది. తర్వాత వచ్చాక నేను ఇంకోటి చేసుకుంటాను మా ఇంటి అని చెప్పేసి అన్నదనమాట. చెప్పాను కదా, మరో చేయడం ఒక చిన్న ప్రాసెస్ అండి. అది కూడా మనకు వచ్చేస్తే చిన్నపిల్లలు కూడా చేసేయచ్చు. సో నేను అందుకని ఈ వీడియో అయితే చేయాలనుకుంటున్నాను. మొత్తానికైతే తనూజ్ అయితే ఫినిష్ చేసేసాడు. నాకైతే చైన్ పెట్టేసి సైలెంట్ అయిపోయాను. తనూజే మొత్తం లాస్ట్ది అయితే ఫినిష్ చేశాడు అనమాట. చూడండి ఫైనల్ లుక్ అయితే ఎలా వచ్చింది. నేను A4 షీట్స్ అనేవి చూపించలేదు, ఒక మా తనూజ్ గాల్ దగ్గర ఉన్నాయి. గ్లూ అనేది కూడా కొంచెం బాగా అతికింది. ఫైనల్ లుక్ అయితే ఇదండి. వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్లిక్ ద బెల్ ఐకాన్ ఇచ్చేసినట్లయితే నేను ఈ వీడియో పెట్టిన నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. నేను ఇంకొక మంచి వీడియోలో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. సైనింగ్ ఆఫ్ ఉషారాణి.